మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. రామచంద్రపురం నియోజకవర్గ కాపు సంఘానికి సంబంధించినటువంటి అంటే పట్టణంగాను నియోజకవర్గ కాపులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద అందరినీ రామచంద్రపురం కాపు కళ్యాణ మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఆ సమావేశానికి వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 19 ఎన్నికల తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కాపు సోదరులందరినీ ఒక సమావేశంలో కలిసి వాళ్ళందరితోటి మరి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలతోటి ముందుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీన్ని రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక తలమాలికగా ఉన్నటువంటి ద్రాక్షారామ కూడలి. రామచంద్రపురం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ రామచంద్రపురం అయినప్పటికీ కూడా రామచంద్రపురం తర్వాత రామచంద్రపురానికి సంబంధించినటువంటి గ్రామాలు ఏమీ లేవు. ఇక్కడ పూర్వం కాపు కళ్యాణ మండపం కట్టాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు మనం మా సమావేశం పెట్టుకున్నటువంటి దాంట్లో అప్పట్లోనే మరి అరిగిల వీర్రాఘవుల గారు దంపతుల పేరు మీద ఈ కళ్యాణ మండపం, కాపు కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెంది ఇటువే కాకుండా చాలామంది కాపుల్లో ఉన్నటువంటి చాలామందికి ఈ కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది. మరొక కళ్యాణ మండపాన్ని ద్రాక్షారామంలో నిర్మించాలి. నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి కూడలుగా ఉన్నటువంటి ద్రాక్షారామం కాబట్టి నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో కళ్యాణ మండపం కట్టాలనేటువంటిది ఎప్పుడో పూర్వం నుంచి కూడా నేను శాసనసభ్యుడు కాకముందు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఇది. అంటే 92, 93లో మొదలుపెట్టినటువంటి ప్రయత్నం రకరకాల కారణాల వల్ల ఈరోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యకాలంలోనే దాన్ని కార్యరూపం దాల్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగినాయి. కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని హసన్బాద్లో షిరిడి సాయిబాబు గుడి పక్కన ఉన్నటువంటి ఒక స్థలాన్ని 2 ఎకరాల 10 సెంట్లు తీసుకుని కళ్యాణ మండపం కట్టడానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించి దాన్ని తొందరలోనే పనులు మొదలు పెట్టించాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తున్నాం. ఆ పనులు మొదలుపెట్టే ముందు ఈ కళ్యాణ మండపం ఏ రకంగా నిర్మించాలి, ఎలా ఉండాలనేటువంటి దానికి అందరితోటి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి దాని గురించే ఈ రోజుని ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటిది కూడా మీకు తెలియపరుస్తూ, అయితే ఇక్కడ ద్రాక్షారామంలో కట్టాలనేటువంటి దశలో ఎప్పుడో 2002లో భీమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని తీసుకుని సంఘం తరపుని అది రిజిస్ట్రేషన్ చేయించి ఆ డబ్బు అంతా కూడా నేనే పెట్టాను. అది తోట పుండరీకాక్షులు కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం అనేటువంటి పేరుతో అది కట్టాలనేటువంటిది అప్పట్లో నిర్ణయించాం. అప్పుడు తీసుకున్నటువంటి ఎకరా 47 సెంట్లు అది రిజిస్టర్ చేయించేసుకుని అప్పటి నుంచి ఫిల్లింగ్ చేయించి అన్నీ చేయించి రెడీ పెట్టాం. కానీ ఇప్పుడు ఉండేటువంటి అవసరాలకు అనుకూలంగా కార్ పార్కింగ్ లేదు, రోడ్డు పక్కన ఉండటంలో అది తర్వాత ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు ఒక పెళ్ళికి ఎవరినన్నా పిలిస్తే 100 మందిని పిలిస్తే సుమారు ఒక 5-6 కార్లు వేసుకొచ్చేవారు. కనవాళ్ళందరూ మోటార్ సైకిల్లో, బస్సులోనో వాళ్ళకి అవకాశాలను పుచ్చుకుని వచ్చేవారు. ఈరోజు ఎవరినన్నా అదే 100 మందిని పిలిస్తే ఒక పెళ్ళికి సుమారు ఒక 50 మంది, 60 మంది కార్లు వేసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కళ్యాణ మండపానికంటే ముఖ్యంగా పార్కింగ్ అనేటువంటిది చాలా అవసరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్కింగ్ ప్లేస్ తోటి ఉండేటువంటి విధంగా కట్టాలనేటువంటిది 2 ఎకరాల 10 సెంట్లు తీసుకున్నాం. ఈ స్థలాన్ని అప్పుడు చాలా తక్కువ కొన్నప్పటికీ ఇప్పుడు దాన్ని అమ్మేసి సుమారు 10 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ డబ్బు అంతా కూడా ఆ కళ్యాణ మండపాన్ని కట్టడం కోసమే నిర్ణయం చేసుకున్నాం. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటిది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు తీసుకున్నటువంటి స్థలం 2 ఎకరాల 10 సెంట్లలోని రోడ్ ఫేసింగ్ వచ్చి 180 అడుగులు రోడ్ ఫేసింగ్ తోటి కడుతున్నాం. వెనక్కి ఎంత పెద్ద పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పార్కింగ్ ఇబ్బంది లేనటువంటి విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో 2 రకాలుగా వెళ్తున్నాం. పెద్దవాళ్ళు
ఆర్థికంగా బాగున్న వాళ్ళు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఒక రకంగానే, మా కమ్యూనిటీకి సంబంధించినంత వరకు చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మధ్యతరగతి వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి విధంగా ఒక కళ్యాణ మండపాన్ని కట్టాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద కాపులకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరు కావాలన్నా ఆ కళ్యాణ మండపంలో పెళ్లి వివాహాలు చేసుకోవడానికి, శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ కార్యక్రమం చేసుకున్నా అందరికీ ఇస్తాం. అదే కాపులు ఎవరన్నా పెళ్లి చేసుకున్నారనేటువంటి దానికి బుకింగ్లో ప్రయారిటీ మాత్రం కమ్యూనిటీగా ఉంటుంది అనేటువంటిది మీకు తెలియపరుస్తూ, ఈ ద్రాక్షారామంలో కొన్నటువంటి ఈ స్థలాన్ని, దేవస్థానం భూమి నుంచి తీసుకున్నటువంటి స్థలాన్ని 22A పెట్టి రిజిస్ట్రేషన్ కాకుండా రామకుండా చేయాలనేటువంటిది చూశారు కొంతమంది. దీని మీద దుష్ప్రచారం చేసి విషం జల్లేటువంటి కార్యక్రమం. తోట త్రిమూర్తులు సొంతానికి అమ్మేసుకుంటాడు ఇది అనేటువంటి చెప్పారు. సొంతానికి అమ్ముకోవట్లేదు, కానీ సొంతానికి అమ్ముకుంటే మాత్రం ఎవరికి చెప్పాలి? నేను నా సొంత డబ్బుతో నేను కొన్నాను. కులం మీద ఉండేటువంటి అభిమానంతో దాంట్లో ఏ రూపాయి ఇచ్చినా దీనికే పెట్టాలనేటువంటిది ఇప్పుడు మీ ముందే చెప్తున్నాను. 10 కోట్ల రూపాయలు సుమారు వస్తుంది. మొత్తం డబ్బంతా కూడా దానికే పెడతాం. దీంతో పాటు ఆ రోజు భీమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఎకరా 40 సెంట్లు ఏదైతే ఆక్షన్లో తీసుకున్నామో దానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు ఉడుపు అది. ఈరోజు కూడా ఇంకో ఎకరన్నర స్థలాన్ని కొని దేవస్థానానికి రాయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసాం. అది కూడా రిజిస్టర్ చేయించేసాం. ఎకరన్నర స్థలం కూడా మళ్ళీ భీమేశ్వరం స్వామి దగ్గర తీసుకున్నటువంటి స్థలం ఏదైతే ఉందో మళ్ళీ ఆ భీమేశ్వరానికి దేవస్థానానికి ఇచ్చేయడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసాం. ఇది జరుగుతున్నటువంటి టైంలో దాన్ని 22A పెట్టించి అది జరగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంలో అనేక ప్రయత్నాలు చేసి దుష్ప్రచారాలు చేశారు. దుష్ప్రచారాలు చేయటమే కాకుండా అనేటువంటి మాటలు కాకుండా డైరెక్ట్గా చెప్తున్నాను, ద్రాక్షారామాలో శివరాత్రి జాగారం జరిగినటువంటి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో శివరాత్రి జాగారం కార్యక్రమం జరిగింది. ఆ జాగారం జరిగినటువంటి కార్యక్రమంలో దీన్ని నేను ఏదో అమ్మేసుకుంటున్నానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సుభాష్ గారు, మంత్రి గారు మాట్లాడాడు. ఏమనుకుంటున్నారు? ఏదో ఎందుకు విషయం కక్కుతారు? నీకు నాకు సంబంధం ఏంటి? రాజకీయ పరంగా మన ఇద్దరం పోటీ చేసుకోలేదు. నువ్వు పోటీ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే అవసరమే, లేదు నిజంగా ఆ భూమి నేను తినేస్తున్నాను అనుకుంటే మాట్లాడితే అవసరమే. దానికి ఆపించడంగా నువ్వు నీ శక్తి అంతా ఉపయోగించి నీ ప్రయత్నాలు నువ్వు చేసావు. ఏమన్నా ఆపించగలిగేవా? దేవస్థానం డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేశారు, కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేశారు, గవర్నమెంట్లోకి తీసుకెళ్ళి ఒత్తిడి చేశారు, అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అనేక రకాల ప్రయత్నాలు చేసినందువల్ల ఎవరికి నష్టం జరిగింది? కమ్యూనిటీకి నష్టం జరిగింది, ఈ కులానికి నష్టం జరిగింది. అది ఏ రకమైనటువంటి నష్టం? ఇది నేను ఈ గొడవలు ఏమీ లేకముందు అమ్మాలనుకున్నప్పుడు 10 నుంచి 15 కోట్ల రూపాయలు వచ్చేటువంటి విధంగా ముందుకు వచ్చారు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఇది 22A పెట్టి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అవ్వకుండా రిజిస్టర్ని బెదిరించి రిజిస్ట్రేషన్ ఆపించి ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల కొనుక్కునేవాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.